నాయనా బిడా సొప్ప కోసిన కొట్టి కొట్టి సరే సరే నేను పెడతా బిడా. మలేషియా అవలంటే అన్న వచ్చినావా అన్న? ఇక ఇవి రెండే అన్న అమ్మేటివి మంచిగా ఉన్నాయి, జర చూసి చెప్పాను రేటు. చూడు నువ్వు చెప్పానా, ఆవులు మంచిగా ఉన్నాయి, 1,50,000 అన్న. ₹1,00,000 చూడానా? లేదన్న 1,50,000. ఈ ఆవులు నాయన ఇల్లు ఆవులు అమ్ముతున్నా బిడా, అది అప్పు కట్టాలి కదా. ఆవులంటే ఎట్లా నాయన, చిన్నప్పటి నుంచి పెంచినవి మనము కళ్ళారా చూసుకున్నాం. మరి ఇప్పుడు అప్పు ఎట్లా కడదాం చెప్పు? అప్పు ఎట్లా కట్టుకోవచ్చు నాయన, చిన్నప్పటి నుంచి పెంచినవి మనం ఎట్లా అనుకుంటాం చెప్పు వీటిని. తమ్ముడేమో తెచ్చిన పైసలు ఎత్తుకపోయాడు, ఇప్పుడు అప్పు కట్టాలంటే మరి ఇవి తప్ప మనకేం లేవు అమ్మేటివి. అవి చూడు నాయన, అవి ఇప్పటికే తండ్రులకి ఇంటికి వెళ్తాయి. మరి ఎట్లా చేద్దామంటూ? నేను మా సేట్ని అడుగుతా సార్, నువ్వు పని చేసి కడతావా? పని చేసి కడతా, అడ్వాన్స్ అడుగుతాను. నువ్వు పని చేసి ఇచ్చే వరకు మనకు ఆడ మిత్తి ఎక్కువ అయిపోతుంది, అమ్మి కడదాం. కానీ నువ్వు చెప్పానా రేటు చెప్పు. ₹1,00,000 ఇస్తాను నాయన వద్దు లాస్ట్ 1,30,000 ఇస్తానా? నాయన వద్దు నాయన, మనం చిన్నప్పటి నుంచి కన్న ముంగలు పెరిగినాయి నాయన, ఎట్లా మా బుద్ధి అవుతుంది నాయన నీకైనా. నాకు కూడా తప్పుతలేదు రా అప్పు, ఇది అప్పు తీర్చాలి ఇప్పుడు. అన్న ఏం కావాలా, ₹1,10,000 ఇచ్చేసాను. 1,10,000 తీసుకోపోనా, ఇది లాస్ట్ మంచి బేరం వచ్చింది బిడా, మంచి బేరం వచ్చింది. సరే బుల్లెరో తీసుకొస్తానా మరి? తీసుకోపో, ఓకే 1,10,000 ఇచ్చి తీసుకోపో. ఓకే.